టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది మొత్తానికి కూడా హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి మా చైర్మన్ శ్రీ మావూరి వెంకటరమణ గారికి, సీమా షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ మావూరి వెంకటరమణ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాను నిజంగానే అందరూ కూడా మన డాక్టర్ బాబే అనుకుని ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూసి సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ విశ్వకార్తికేయ గారు, ప్లీజ్ మీరు ఎంత వెనకాలన్నా మేము ముందుకు పిలిచి మాట్లాడిస్తాం, మీరు రావాల్సిందే. ఎస్, అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హాయ్ అండి, నమస్కారం. అండ్ చాలా రోజులైంది మీడియా అందరినీ కలిసి. అండ్ లాస్ట్ ఫిల్మ్ కలియుగం తర్వాత మళ్ళీ చిన్న బ్రేక్. అండ్ ఫస్ట్ నేను లాంచ్ అయిన ఫిలిం జైసేన సముద్ర గారి డైరెక్టర్ అయితే, నన్ను సోలోగా లాంచ్ చేసింది మా చలపతన్న. ఇది పోజ్ ఇవ్వండి సార్, మా కెమెరా కొంచెం చిక్కండి కొంచెం ప్లీజ్. యా, ఆయనకి కాళ్ళు కుదురుగా ఉండవు. 2 సినిమాలు చేశాను, అల్లంత దూరాన అండ్ కళాపోషకులు. అండ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈ సినిమా తర్వాత వెంటనే వీఆర్ గోయింగ్ టు వర్క్ అగైన్. అండ్ చెప్పేసా. సో అండ్ ఈ ఫిలిం ప్రతి అప్డేట్ కూడా నాకు అన్నీ చెప్తూనే ఉంటారు. నాకు బాగా ఇష్టమైన పర్సన్, ఇష్టమైన డైరెక్టర్లో చలపతి పోలా గారు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ అందరూ టీం అందరూ కూడా అందరూ నా పాత టీమే. సో ఉన్నారు, మన రైటర్ గారు కావచ్చు, ఎడిటర్ గారు కావచ్చు, అందరూ డిఓపి గారు కొంచెం కొత్తగా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు టీంలోకి. సో ఎవ్రీవన్ ఆర్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అందరూ మంచి వర్క్ చేస్తారు అండ్ చాలా కష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఐ రియలీ అడ్మైర్, చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా 100% గట్టిగా కొట్టాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మా సినిమా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరి అసోసియేషన్ ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టుడే. అండ్ ఎస్, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ బత్తుల ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ సార్. ఇవ్వండి నేను. ఓకే, సో సురేష్ కొండేటి గారు రావాలి. ప్లీజ్, యువర్ విషెస్. మైక్ అంటే ముందు మీకు బొకే ఇద్దాం అనుకుంటున్నారు డైరెక్టర్ గారు. ఓకే, అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు అంతకుముందు 3-4 సినిమాలు చేశారు కాబట్టి మంచి అనుభవంతో మంచి టైటిల్ పెట్టారు, మన డాక్టర్ బాబాయ్. సో థియేటర్కి ఎలా రప్పించాలనే అనుభవం ఆల్రెడీ 4 సినిమా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి 5వ సినిమాకి అద్భుతంగా టీజర్ కట్ చేశాడు ఆయన. అది చూస్తే అర్థమవుతుంది, ఫుల్ ఫన్ తోటి ఎంటర్టైన్మెంట్. అయితే ఇది యూత్ని టార్గెట్ చేసి కట్ చేసినట్టు అనిపించింది. సో థియేటర్లో ఇంకా ఫ్యామిలీస్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. శ్రీ స్కంద బాగా చేస్తారు మీరు, అలాగే హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్, బాగున్నారు. ముఖ్యంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా అవుతుంది, ఓన్లీ యూత్కే కాకుండా. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఎటువంటి మంచి సినిమా వచ్చినా అసలు మెయిన్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళాను. శాంతి, మన ఏవిఎస్ గారి అమ్మాయి, ప్రముఖ నటులు ఏవిఎస్ గారి అమ్మాయి, వరుసగా మన అంతకుముందు మన నితిన్ తమ్ముడు సినిమా దగ్గర నుంచి మళ్ళీ నట వారసురాలుగా మళ్ళీ రావటం అనేది నాకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. సో ఏవిఎస్ గారితో మా అందరికి, నాకు కానీ, ప్రభు గారు కానీ, ప్రసాద్ గారు, అందరికీ, మా విఎన్ అజిత్ గారు కానీ, వీళ్ళందరికీ బాగా ఆయనతో ఎంతో ట్రావెల్ ఉంది మా అందరికీ. సో నట వారసురాలుగా ఆవిడ మళ్ళీ రావటం ఇంతవరకు చాలా సంవత్సరాలు ఆయన చూసి కూడా. సో ఆశ్చర్యపోయాం. ఎప్పుడు టీజర్లో చాలా అద్భుతంగా కనిపించారు.
సినిమాలో కూడా బాగుండే ఉంటుంది అనుకుంటున్నాను. వరుసగా ఇంకా ఎన్నో సినిమాలు చేసి నాన్నగారికి మీరు చేసిన త్యాగం అందరికీ తెలుసు, దాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీరు అందరికీ. సో మా అందరికీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏవిఎస్ గారిని గుర్తు చేయడం మాకు బాగా ఇదిగా అనిపించింది అని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మరి మంచి సినిమా అయినా మంచి టాలెంట్ అయినా సో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ ప్రభు గారు. సో రిక్వెస్టింగ్ ప్రభు గారు టు ప్లీజ్ స్పీక్. ముందుగా డైరెక్టర్ గారు బొకే ప్రజెంట్ చేస్తారు ప్రభు గారికి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన డాక్టర్ బాబీ, యాక్చువల్గా టైటిల్లో డాక్టర్ ఉన్న చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆనాటి డాక్టర్ చక్రవర్తి తీసుకున్నా, డాక్టర్ బాబు తీసుకున్నా, డాక్టర్ సినీ యాక్టర్ తీసుకున్నా, డాక్టర్ అనేటువంటి టైటిల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ అదాగా మంచి హిట్ సెంటిమెంట్ అది. అలాగే ఈ డాక్టర్ గారికి బాగా ప్రాక్టీస్ కూడా బాగున్నట్టుంది, పబ్లిక్ ఫుల్గా వచ్చేసారు. సో ఇది థియేటర్లు కూడా నిండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఉంది. తీసుకున్న ఆండ్రాలజిస్టు, సెక్సాలజిస్టు డాక్టరు. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి హాస్యంలో ప్రమాదము రెండూ ఉంటాయి. హద్దులు దాటితే అసభ్యతకి సభ్యతకి మధ్య, హాస్యానికి అపహాస్యానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత హద్దు దాటకపోతే ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, లేదనుకుంటే యూత్కు మాత్రమే సరిపోయే ఎంటర్టైన్ అవుతుంది. అదేంటి అనేటువంటిది డైరెక్టర్ తన స్పీచ్లో చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలు అనేటువంటి థియేటర్లు ఒకప్పుడు ఎంతో గొప్పగా ఎలాంటి అపహాస్యానికి అవకాశం లేకుండా మన జంజాల గారు కానీ, మన ఈవీవి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కని ఎంటర్టైనర్స్ ఇచ్చారు. అలాంటి కోపలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతలను ఫస్ట్ అభినందించాల్సింది. నేను ఎప్పుడైనా సరే ఇలాంటి సభల్లో పాల్గొన్నప్పుడు నేను ముందుగా అభినందించేది నిర్మాతల్ని. ఈ నిర్మాతలకి నిజంగా ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ సినిమా గురించి ఏమీ తెలియదు అని చెప్పి. నిజంగా ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చేసేవాడు చెడుగా కనిపిస్తాడు, చెడు చేసేవాడు మంచిగా కనిపిస్తాడు. ఇక్కడ ఈ ఇండస్ట్రీ పట్ల ఉండేటువంటి వ్యామోహంతో, ఆశతో, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఆశ కాదు. సినిమా అనేటువంటిది ఒక గ్లామర్, సినిమా అనేటువంటిది ఒక పిచ్చి, సినిమా అనేటువంటి దాని మీద ప్రేమ, ఆ అవగాహన, దాంతో వస్తారు తప్ప సినిమా నిర్మాణానికి సంబంధించిన అవగాహన లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చి ఎలాంటి వాళ్ళ చేతిలో పడ్డారో, ఎలాంటి వాళ్ళు వీళ్ళని గట్టును పడేయగలగటం. ఈ సినిమా ద్వారా కోట్లు సంపాదించాలన్నట్టు ఆశ వీళ్ళకుండదు. కానీ రేపట్లో ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా తీయటానికి అవసరమైన ఆర్థిక వనరులు, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి నిర్మాత గారు, ఐ ఫస్ట్ కంగ్రాచులేట్ యూ మేడం, మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎంటైర్ యూనిట్. చలపతి గతంలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్తో తన సినిమాలు చేశాడు, వండర్ఫుల్ డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టింగ్ ఎంత ఫాస్ట్ కట్టింగ్ అంటే, అదే నేను ఇందాక చెప్పింది, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు లాంటి సినిమాల్లో కనిపించినటువంటి ఫాస్ట్ కట్టింగ్ కనిపించింది టీజర్లో. అలాంటి ఒక మంచి ఎంటర్టైన్తో వస్తున్నటువంటి చలపతికి, ద ఎంటైర్ యూనిట్కి, ద హీరోస్ కంగ్రాచులేషన్స్, అండ్ ద బ్యూటిఫుల్ బోత్ హీరోయిన్స్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక నేను ఇందాక మా సురేష్ కొండేటి ఆల్రెడీ చెప్పాడు, ప్రస్తావించిన ప్రత్యేకమైనటువంటి విషయం నా తల్లి, మా పిచ్చి తల్లి ధర శాంతి. మేము మా బిడ్డలాగా ఏవిఎస్ గారితో మాకున్న అనుబంధం మామూలు అనుబంధం కాదు, కుటుంబ సభ్యులు అనమాట. పొద్దున్న లేస్తే ఆయన ఇంట్లో ఆయన ఉంటారు, నా ఇంట్లో ఆయన ఇంట్లోనే ఉంటాం. చిన్నపిల్లలుగా ఇంత వయసు నుంచి తెలిసి ఈ అమ్మాయి ఈ రోజున నిజంగా మీరు నమ్మరు, ఈ అమ్మాయి ఎంత లా ఉండేదంటే వీ కాంట్ బిలీవ్, ఇంత అందమైన అమ్మాయి ఇంత లా ఉంది ఏంటి అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ద వే షీ మేడ్ హర్ సెల్ఫ్, ఆ మేక్ ఓవర్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆయన నటవారసత్వాన్ని. ఎందుకంటే ఏవిఎస్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ద టాప్. అంతకుముందు బాబు బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, కోట బ్రహ్మానందం, బాబు మోహన్ అనే త్రయం ఉండేది. ఏవిఎస్ గారు వచ్చిన తర్వాత అది హాస్య చతుష్టయమైంది, హాస్య త్రయం కాస్త హాస్య చతుష్టయమైంది. ఆ విధంగా ఒక గొప్ప వచ్చిన వెంటనే ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి ఏవిఎస్ గారు మనకు లేకపోవడం మన దురదృష్టం. బట్ యూఆర్ కంటిన్యూయింగ్ హిజ్ లెగసీ, కంటిన్యూరా, ఆల్ ద బెస్ట్ నాన్న, బాయ్. సో అలాగే ఇక ఇచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా అధ్యక్షులు గౌరవ దర్శకుల సంఘం అనేటువంటిది ఇండస్ట్రీలో ఒక సుప్రీం బాడీ. ఆ బాడీ నుంచి ఒక వ్యక్తి రిప్రజెంటేషన్గా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెన్నుదన్నుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా అధ్యక్షులు వారి కార్యక్రమానికి ఇచ్చేందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్. మా రాంబాబు గోశాల లిరిక్ రైటర్గా, అలాగే మా యంగ్ హీరో కార్తికేయ, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ పర్టికులర్లీ కంగ్రాచులేట్ యూ, వండర్ఫుల్ మ్యూజిక్, బాగుంది, బాయ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. అండ్ డెఫినెట్గా ఇందాక నుంచి ఈ ఈవెంట్లో నేను ఇటువైపు చూస్తే అటు ఉంటున్నారు, అటు చూస్తే ఇటు వస్తున్నారు. సో ఇందాక నుంచి ఆన్ టోస్ ఫుల్ ఆన్ ఎనర్జీని స్టేజ్ పైన పంచుతున్నా. అండ్ అఫ్ కోర్స్ త్వరలో స్క్రీన్ పైన కూడా పంచబోతున్నటువంటి మా డైరెక్టర్ గారు, సార్ మీ బొకే మీరే తెచ్చుకుంటే బాగోదు, అది ఇచ్చేసి మీరు రండి. డైరెక్టర్ చలపతి కుమార్ గారిని అక్కడే నిలబడి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. అలాగే ఉండండి ఒక్క నిమిషం, మీకు బొకే మా ప్రొడ్యూసర్ కమ్ హీరో గారు. సూపర్ సూపర్. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మా విఎన్ ఆదిత్య గారి గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మనసంతా నువ్వే మీ అందరికీ తెలిసిందే. అక్కడ మేమంతా అదే ఇన్స్పిరేషన్ అయ్యి ఇలాగ సినిమాలు తీయాలని వచ్చిన వాళ్ళం. అలాగే సార్ చెప్పగానే తమ్ముడు నేను వస్తున్నాను అన్న ఒక మాటతోటి నేను మళ్ళీ మెసేజ్ చేయలేదు. ఎందుకంటే సార్ వస్తారని కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ సార్ వస్తున్నారని కూడా క్వశ్చన్ మార్క్ వేయలేదు. సార్ విచ్చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రభు సారు నాకు కళాపోషకుల సినిమా అప్పుడు నేను ఏదో చిన్న వీడియో చేసి పెట్టానమాట. ఆయన నాకు ఫోన్ చేసి తమ్ముడు చాలా బాగా చేసావు అని చెప్పి, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు కరోనా టైంలో సార్ ఒక్కరే ఫోన్ చేసి మంచి కాన్సెప్ట్ బాగా చేసావు అని చెప్పి ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా చిన్న డైరెక్టర్లు అందరికీ మీలాంటి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సురేష్ సారు, ఎందుకంటే ఆయన యూట్యూబ్లో ఒక సినిమాని ఎలా పైకి తీసుకెళ్ళాలి అన్నీ తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రసాద్ సారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అతిథులుగా ఇక్కడ మేము పిలవంగానే వచ్చినందుకు సినిమా కంటే ముందు వాళ్ళ గురించే చెప్పాలి. అందరూ వాళ్ళ స్థాయిలో తారాస్థాయిలో ఉన్నారు. వాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన సినిమా గురించి చెప్పాలంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది, కానీ ముందే కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన బ్రహ్మానందం గారు అన్నట్టు ఎవరైనా పేపర్ తీసుకొచ్చి స్పీచ్ ఇస్తే ఇంత టైం పట్టుద్ది అనుకోవచ్చు, కానీ నాకు పేపర్ లేదు, బుక్ లేదు, మాట్లాడుతుంటే తొందరగానే ముగిస్తాను. ముందు ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మా హీరో గారు స్కంద గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ట్రిపుల్ ఏ మాల్కి వచ్చి కలిశారు. ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను, ఈయన మంచి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి, ఈయనకి మంచి ఒక తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఈయనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేయాలి, నాకు తెలిసినంతలో ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అప్పుడే అనుకున్నాను. ఆయన మేడం గారు ఇద్దరు కలిసి ఈ సినిమాని ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా షూటింగ్లో భయం అనేది లేకుండా హ్యాపీగా నా వర్క్ నేను చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి టెక్నీషియను, లైట్ ఆఫీసర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ హ్యాపీగా వర్క్ చేసిన సినిమా మన డాక్టర్ బాబే సినిమా. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆ రోజే వచ్చాయి. ఎందుకంటే ఎవరికి చిన్న ఫుడ్ దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి ఎవరికి, ఎందుకంటే మేము ఆచంట అలా లోకల్ ఏరియాలోకి వెళ్ళాము, అక్కడ కూడా ఏ కొరత లేకుండా మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అలాగే ఈ సినిమా మీకు ఫస్ట్ హీరో గారు పరిచయం అయిన తర్వాత కథ లేదు. ఈ కథని నేను ఒక చిన్న లైన్ కన్నప్పుడు మా రైటర్ ఆర్కే చూడడానికి సైలెంట్గా ఉంటాడు, రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు బాగా చేస్తారు. రైటర్ బాగా స్టోరీని డెవలప్ చేశారు. మీరు చూసే టీజర్లో ఒక 1 minute అసలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఇంకా సినిమా చూస్తే మీరు ప్రతి సీను కూడా ఎంటర్టైన్ అవుతారు. నవ్వకుండా థియేటర్ నుంచి ఎవరు బయటికి రారు, ఇది మటుకు పక్క. నవ్వకుండా ఎవరు రారు. అలాగే ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఒక చిన్న లేయరు మన ప్రభు సార్ అన్నట్టు ఎక్కడైనా తప్పితే ప్రమాదం అవుద్దేమో అని అనుకున్నాము. కానీ స్క్రీన్ ఆర్డర్లో కానీ ఇది ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు సినిమా. లాస్ట్లో ఎంత నవ్వుతారో ఆ లాస్ట్లో చిన్న కన్నీటి చెమ్మతోటి బయటికి వెళ్తారు, ఒక మంచి హ్యాపీ సినిమా చూసినట్టు. నేను కూడా నా కెరియర్లో బెస్ట్ సినిమా అవుద్దని నేను అనుకుంటున్నాను. పక్కాగా మంచి కాన్సెప్ట్, మీరు అందరు కూడా థియేటర్లకు వచ్చి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ గురించి చెప్తాం, ఇండస్ట్రీలో పెద్ద సినిమా
బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమా చిన్న సినిమా 3 సినిమాలు అయ్యాయి. ఒకప్పుడు పెద్ద సినిమా ఉండేది, తర్వాత చిన్న సినిమా ఉండేది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. చిన్న సినిమాకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే అది ఏ స్థాయికి వెళ్తుందో తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికి కూడా మన సినిమా స్థాయి తెలుసు. అట్లాగే ఈ చిన్న సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా మీదే. ఎందుకంటే మేము రోజు మీ మధ్యలోనే తిరుగుతూ ఉంటాము. మేము కూడా సినిమా చేసి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరు కూడా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ బ్రదర్, మీ అందరికి కూడా ఒక డైరెక్టర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా పాదాభివందనం. మీరు అందరూ కూడా ఈ సినిమాని కొంచెం జనాల వరకు తీసుకెళ్ళండి. మంచి సినిమాని చూసిన ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయ్యి బయటకు వస్తారు. ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాది ఎంత బాధ్యత మీది అంతే బాధ్యత ఉంది. మీరు వాళ్ళ దగ్గరికి ఈ సినిమా బాగుంటుంది, ప్రామిసింగ్గా ఉంటుంది, మీరు పెట్టిన టికెట్కి కరెక్ట్గా చూసి రావచ్చు అనే కాన్ఫిడెంట్ మీరే ఇస్తారు. మాకన్నా కూడా మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా ప్రతినిధులు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు చాలా కష్టపడ్డారు సెన్స్ అక్కడ ఊర్లో చిన్న చిన్న వాళ్ళకి మేము షూటింగ్ మార్నింగ్ 6 o'clockకి లైట్ వేస్తే ఈవినింగ్ 7 వరకు బాగా కష్టపడ్డారు, ఎక్కడ అలసట లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధి అండ్ శృతి. అండ్ ఈ సినిమా ఇంకా మా ఆలీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ఆలీ సార్. ఇంకా ఆయన వచ్చారు కాబట్టి అలీ గారు హార్టీ వెల్కమ్. ఒకసారి అందరు బిగ్ క్లాస్ ఆలీ సార్. డాక్టర్ అలీ గారు వచ్చారు ఈ రోజు స్టేజ్ పైకి. డాక్టర్ ఆలీ సార్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వచ్చారు కాబట్టి ఇంకా 2 ముక్కల్లో ముగిచ్చేస్తాను. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి నేను అనుకున్న షెడ్యూల్ టైం కన్నా తక్కువ రోజుల్లో అవడానికి ముఖ్య కారణం మా డిఓపి గారు కిషోర్ అన్న ఒక్కసారి ముందుకు రాని. ఈయన లేకపోతే ఈ సినిమా సినిమాకి రెండు కళ్ళు అంటారు కదా, అలాగే అన్నయ్య లేకపోతే ఈ సినిమా ఇంత తొందరగా అయ్యేది కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య. అన్నయ్య పెద్ద సినిమాలు చేస్తూ అలాగే బాంబేలో చేస్తూ బిజీగా ఉండి కూడా మా సినిమా కాన్సెప్ట్ నచ్చి ఒప్పుకున్నందుకు కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటుంది. అలాగే మా ఆర్టిస్టులు శివ అండ్ కంచి ఎలమంచిలి ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఈయన ముఖ్య పాత్ర వహించారు. పాపం హీరో గారి పక్కనే ఉండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా, అంటే ఈ నా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఈయనే. కంచి ఎలమంచిలికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాజు కనకాల గారు రాలేకపోయారు, బట్ ఈ సినిమా కథ విన్న వెంటనే ఆయనే వెనకుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఆయన మీద షూట్ చేయడం జరిగింది. రాజు కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారు అందరికీ తెలుసు, ప్రతి సినిమాలో ఆయనే కనపడుతున్నారు. రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే శాంతి మేడం, నేను పీసీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఏవిఎస్ సార్ తోటి బాగా అనుభవం ఉండేది అనమాట. బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అసిస్టెంట్లు కూడా చాలా మర్యాదగా చాలా హెల్దీగా ఉండేది సార్ తోటి. మేడం గారితో పనిచేయడం, మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సెట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆర్టిస్ట్ అని లేకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అందరితో కలిసిపోయి మాకు ఏ రోజుకి ఆ రోజు ఎంకరేజ్మెంట్ చేస్తూ మేడం గారితో ప్రతి డే హ్యాపీగా ఉండేది. ఇంకా మేడం గారి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంకా చెప్తాను. అలాగే మా దేవుడు లాంటి దేవుడు అనుకోండి మా ఆలీ సార్. ఈయన లేకపోతే నేను, ఎందుకంటే ప్రతి సినిమాలో సార్ ఉండాల్సిందే నాకు. సార్ ఏంటంటే ఇంటికి వెళ్తాను, సార్ ఈ క్యారెక్టర్ ఉంది, డేట్లు చెప్పు, అలా ఉంటుంది సార్ తోటి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆలీ సార్ తోటి వర్క్ చేయడం అల్లంత దూరం నుంచి నాకు అలవాటైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆలీ సార్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాం, అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, నాకు తెలుసు ఆవిడ ముందే వద్దంటారు, బట్ స్టిల్ నేను ధైర్యం చేసి అడుగుతున్నా. కృతాక్షి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ మ్యామ్. కొంచెం ముందుకి. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం కొంచెం భయంగా ఉంది, బట్ ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారండి. We expect your blessings. Please bless the entire team and all the best for the entire team.